హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్. ఈరోజు నేను 10 మినిట్స్లో రెడీ అయ్యే బ్రెయిన్ కర్రీ చూపించబోతున్నాను. దీనిని ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది తినడం వల్ల కూడా చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు మనము దీన్ని తయారు చేసే ప్రాసెస్ను మనం చూద్దాం. ముందుగా బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ను మనము ముందుగా ఉడికించుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బ్రెయిన్ను ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది. ఈ ఉడికించుకోవడం ఎందుకంటే దానిలో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. దీనిని ఇలా కొంచెం చిన్న సైజులో, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇంకా మీరు చిన్న చిన్న కట్ చేసుకున్నా మంచిదే. నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి టేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కాలిన తర్వాత ఈ మిశ్రమంలో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ ఉడుకుతుండగా ఈ బ్రెయిన్ పీసెస్ ఉంది కదా, అది అందులో వేసేసుకోవాలి. కొద్దిగా ఒక 2 సెకండ్లు మగ్గిన తర్వాత ఇలా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి కలుపుకోవాలి. అంతే అండి, 10 మినిట్స్లో బ్రెయిన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీన్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.